యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం, భయాన్ని జయించే విశ్వాసం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా యేసుప్రభు వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మరి ఈరోజు చాలా మంది ఉదయకాల వాగ్దానం వింటూ మరి మీ జీవితంలో అనేక కార్యాల కొరకు వెయిట్ చేస్తున్నారా? అయితే దేవుడు ఈరోజు ఇచ్చే వాగ్దానం ఏంటంటే భయాన్ని జయించే విశ్వాసం కదండి. చాలా మంది జీవితంలో ఏముంటుందండి? భయం ఉంటుంది కదండి. మరి ఆ భయము జయించలేక కదండి చాలా మంది మరి ఆ భయంతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు కదండి, దుఃఖపడుతూ ఉంటారు, ఆవేదన చెందుతూ ఉంటారు. ఆ భయం వల్ల దేవునందు కొన్ని సమయంలో విశ్వాసాన్ని కూడా కోల్పోతూ ఉంటారు కదండి. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతుండండి. మరి 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనం ఆత్మ ఇవ్వలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి, భయాన్ని జయించే విశ్వాసం కదండి. మీ కుటుంబంలో భయం ఉందా? ఈరోజు విశ్వాసం లేదేమో. అయితే దేవుడు జయించే శక్తిని మీకు ఇవ్వబోతున్నాండి. అది ఏంటంటే, దేవుడు మనకు ఏమై ఉన్నాడంట? శక్తి అయి ఉన్నాడంట అండి. హల్లెలూయా. మరి నీకు భయం ఉంటే ఈరోజు ఆయన ఒక శక్తిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాండి. మొదటిగా. 2వది ప్రేమయు కదండి. హల్లెలూయా. ఏమిస్తుండండి? ఆయన ఒక ప్రేమ మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పిరికివాడిగా ఉన్నావేమో. అయితే దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇస్తున్నాను. హల్లెలూయా. పిరికితనం ఆత్మ మనకి ఇవ్వలేదంట అండి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే భయపడతా ఉంటాం, దుఃఖపడతా ఉంటాం, ఆవేదన చెందుతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నేను నీకు తోడై ఉన్నాను, నా శక్తి నీకు ఇస్తున్నాను, నా ప్రేమ నీకు ఇస్తున్నాను, మరి ధైర్యం అనే ఆత్మ నీకు ఇస్తున్నాను, పిరికితనం ఆత్మని నేను నీకు ఇవ్వలేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి భయపడొద్దండి. దేవుడు ఈరోజు మీతో సెలవిస్తూ ఉన్నాడు, మీతో చెప్తా ఉన్నాడు. ఏమని? భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, నీ దేవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఏమని చెప్తున్నాండి? ఈ ఉదయకాల సమయంలో భయపడొద్దు, మీకు దేవుడనై ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను, ఒక తండ్రిగా ఒక తల్లిగా మీకు అండగా ఉండి నేను నడిపిస్తున్నానని చెప్తా ఉన్నాడండి ఈరోజు. కాబట్టి ఈ అద్భుతమైన వాగ్దానము కదండి ఈరోజు నీకోసమే అండి. ఈరోజు భయపడుతున్నావేమో, విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో, కానీ దేవుడు ధైర్యాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నావా? అయితే దేవుడు ఈ వాగ్దానం నీ కొరకే అండి. భయపడొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండమంటున్నాడు. పిరికి వారిగా ఇంతవరకు ఉన్నారేమో, దేవుడు ఏమంటున్నాడు? పిరికి వారిగా ఉండకు కదండి. అద్భుతమైనగా మీతో మాట్లాడుతున్నాండి ఈరోజు కదండి. ఈ వాగ్దానము కదండి ఈరోజు కొత్తగా కదండి చూస్తున్న వారి జీవితంలో కూడా అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ పిరికితనాన్ని తీసేసుకోమని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. ఈరోజు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని ఒక సన్నిధిని మనం అడుగుతామో, దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబంలో అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారా అండి? మరి ఈ వాగ్దానము నీ కొరకే అండి. ఈరోజు ఒకవేళ ఈ వాక్యం నువ్వు వింటున్నావా? అయితే ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్చాలని నువ్వు నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? ఇప్పుడే నీ కుటుంబంలో నీ జీవితంలో అద్భుతం జరుగుతున్నా అయితే కామెంట్ బాక్స్లో ఆమెన్ అని సెలవియండి, ఆమెన్ అని పెట్టండి. అప్పుడు దేవుడు నిజముగా నా కుమారి నా కుమారుడు ఈరోజు ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు మరి నెరవేరుస్తాడండి. విశ్వాసం ఇచ్చి నమ్ముతున్నావా? అయితే దేవుని పట్ల గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రార్థించుకుందామా? స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ యేసుప్రభా, నైనా దేవా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించి సంరక్షించండి. ఈ వాగ్దానం ద్వారా ఏసే మీరు మాట్లాడినందుకు వందనాలు ఏసయ్యా. మరి దేవా, భయము కలిగి ఎంతమంది అయితే ఉన్నారో ఆ భయాన్ని తీసివేయండి యేసుప్రభా. జయించే శక్తిని, విశ్వాసాన్ని వారికి అనుగ్రహించండి యేసుప్రభా. నైనా శక్తి ఆత్మ ఇస్తా అన్న సెలవిచ్చిన దేవుడు వేస్తే ఈరోజు ప్రతి కుటుంబానికి దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటారు, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడునుగా కైసియా. ప్రతి ఆటంకాలు తొలగించి అద్భుతం జరిగించి ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకలు ప్రయాణంలో తోడుగుండండి. బిజినెస్లో మంచి లాభాలు దయచేయండి. ప్రమోషన్ కొరకు వచ్చి ప్రమోషన్స్ దయచేయండి. గవర్నమెంట్ జాబ్ కొరకు గవర్నమెంట్ జాబ్ దయచేయండి. గర్భఫలం దయచేయండి. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు, నేను ఐసీలో ఉన్న వారిని, అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. ఎంతమంది నాతో కలిసి ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో గొప్ప అద్భుతం వారు చూడునుగా యేసుప్రభా. మీరే సహాయం చేసి అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించి ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.